లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చుట్టూ అల్లుకున్న ఈ న్యాయ పోరాటం ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వెలువరించిన తాజా విశ్లేషణలు మరియు తీర్పులు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చేసేలా ఉన్నాయి. అవినీతి ఆరోధక చట్టంలోని సెక్షన్ 17A చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుంది. అసలు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరైనదేనా లేదా అనే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన వివరణ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉందనడంలో సందేహం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని గతంలో హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం గమనార్హం. ఒకవైపు ఒక న్యాయమూర్తి ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాదించగా, మరో అవినీతి జరిగినప్పుడు సాంకేతిక అంశాల కంటే నేర విచారణకి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాజాగా వెలువడిన పరిణామాలు ఈ కేసు విచారణ ఆగదని స్పష్టం చేస్తున్నాయి. అధికారిక విధుల్లో భాగంగా చేసే పనులకు మాత్రమే రక్షణ ఉంటుందని, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించే చర్యలకు ఏ సెక్షన్లు రక్షణ కల్పించలేమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ తీర్పుతో చంద్రబాబు నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఎఫ్ఆర్ను కొట్టివేయాలన్న ఆయన అభ్యర్థనను సోచిపుచ్చుతూ విచారణ కొనసాగించాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని, వ్యవస్థలని జవాబుదారీతనానికి సంబంధించిన అంశమని న్యాయస్థానం నొక్కి చెప్పడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ పేరిట జరిగిన నిధులు మళ్లింపులో డొక్కా కదిలితే మరిన్ని పెద్ద తలకాయలు బయటపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ తీర్పు ద్వారా దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ కేసును మూసివేసేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. నిందితులే దర్యాప్తును ప్రభావితం చేసేలా వివరిస్తే న్యాయం ఎలా జరుగుతుందని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు షాకింగ్గా ఉన్నాయి. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం షెల్ కంపెనీల ద్వారా చేతులు మారిందనే ఆరోపణలకు సంబంధించి గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించేలా ఉన్నాయి. కేవలం సాంకేతిక కారణాలతో కేసుల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పడం అవినీతిని వ్యతిరేకంగా పోరాడే వారికి ఒక ఆయుధంగా మారింది. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న న్యాయపరమైన ఉచ్చు బిగుస్తుందని విపక్షాలు విమర్శిస్తుండగా, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు స్కిల్ స్కామ్ కేసులో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఈ తీర్పు మరోసారి గుర్తు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో లోపు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.